హోంమంత్రి గారు కళ్ళు మూసుకున్నారా? మీ శాఖలో ఒక సిఐ ఒక అమాయకుడైన యువకుడిని చంపేస్తే ఏంటి సమాధానం చెప్పగలరా? మీరు చెప్పలేరా? తీసుకువెళ్ళి దారుణంగా కొట్టి చంపి శ్మశాన వాటికలో దహనం చేసి బూడిద కూడా ఇవ్వడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారే. ఎక్కడికి వెళ్తుంది ఈ పోలీస్ సమాజం అని అడుగుతా ఉన్నా. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. వాళ్ళందరితో నేను మాట్లాడితే వాళ్ళు ఏడుపు ఒకటే తక్కువ. ఆ తల్లి, ఆ కుర్రవాడి తల్లి ఎవరైతే ఉందో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, వాడిని చూసింది. కానీ అప్పుడే సిఐ గారు చెప్పాడంట, దండ రెడీ చేసుకో, మీ ఓడిని చంపేస్తున్నానని. ఏంటిది? పోలీసులు రౌడీలు కదా? ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులు కదా? అదేమంటే వాడు మర్డర్ కేసులో ముద్దాయి, అదేమంటే వాడు సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారా మీరు? చంపేసి ఇది దారుణం కదా? రాధారంగా మిత్రమండలిలో పనిచేసిన వారు, జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే విరుచుకుపడి నన్ను నానాబూతులు తిట్టినవారు. అయినా నేను చెబుతున్నా, ఇది అధర్మం. పోలీసులు ఈ రకమైన చర్యలు చేయకూడదు. నేరస్తుల్ని శిక్షించేటటువంటి కార్యక్రమం కోర్టులు చూసుకుంటాయి. మీరు ఛార్జ్షీట్లు పడేసి కోర్టులో పడేయటమే తప్ప కాళ్ళ గోళ్లు పీకి కాళ్ళు ఎరగొట్టి చంపి దానం చేసే కార్యక్రమాలు పోలీసులే చేస్తున్నారంటే ఎక్కడికి? ఇది ఆటవిక సమాజం కాదా? చట్టం అమల్లో ఉందా? కృష్ణలంకలో జరిగిందే పక్కనే. ఇది దారుణం కాదా? నెల రోజుల వరకు ఇది బయటికి రాలా. ఏంటో తెలుసా? రాజీ అంట. ఎవరు? డీజీపీ గారు, కమిషనర్ గారు రాజీ పెట్టమంటున్నారంట. ₹1 కోటి ఇస్తామంటున్నారంట. వాళ్ళు చెప్పిందే, వాళ్ళ తాలూకా వాళ్ళు. చంపేసి ₹1 కోటి చేస్తారా? శభాష్. పోలీసులు చంపేసి ₹1 కోటి చేస్తే సర్దుకుపోద్దా? ఏమిటిది? మీకు గుర్తుందో లేదో, ఈ మధ్యనే తమిళనాడులో కేసు వచ్చింది. చదివే ఉంటారు మీరు అందరూ. ఇలాగే లాకప్లో చంపేస్తే అందరికి ఉరిశిక్ష వేశారు. ఇది అంతకన్నా తక్కువేం కాదు, దానికన్నా డబల్. ఇది చంపేయటం కాదు, సాక్ష్యాధారాలు లేకోకుండా, మనిషి లేకోకుండా బూడి చేసేశారు. ఏమిటిది? కోర్టులో వేస్తే ఇవాళ హైకోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. అది వాళ్ళే చెప్పారు, ఈ నాగేశ్వరరావు అని చెప్పాడు నాకు. ఏమని ఇచ్చారు? 29వ తారీఖు లోపల వాడిని ప్రొడ్యూస్ చేయమన్నారంట. ఏం ప్రొడ్యూస్ చేస్తారు? ఇంకా దహనం అయిపోతే. ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, 100% కరెక్ట్. నమ్ముతున్నా, నేను నమ్మే మైక్ ముందు చెబుతున్నా. బూడి చేశారు. ఇంక బూడిద ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. ఇంత దారుణంగా కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు ఇంత దారుణంగా మనుషుల్ని చంపేస్తున్నారు. కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు మా మీద కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని రక్షించే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు. ఇంతకన్నా దారుణం ఏం కావాలి ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది పవన్ కళ్యాణ్ గారు? హోంమంత్రి గారు కళ్ళు మూసుకున్నారా? మీ శాఖలో ఒక సిఐ ఒక అమాయకుడైన యువకుడిని చంపేస్తే ఏంటి సమాధానం చెప్పగలరా? మీరు చెప్పలేరా? ఏంటి పరిపాలన? ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. పోలీసులు కేవలం ఎమ్మెల్యేలకు తొత్తుల్లాగానో, తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లాగానో వ్యవహరించడం కన్నా చట్టాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీకుంది. ఇట్ ఈస్ ఎ షేమ్ టు ది పోలీస్. పోలీసులకి ఇది షేమ్. సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఐ నో చాలా మంది సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ సిగ్గుపడాలి. కాకపోతే వాళ్ళందరూ లూప్ లైన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు, చింతమనేని ప్రభాకర్ మాటలు వినేవాడే ఫోకల్ పోస్టుల్లో ఉన్నారు. ఇది దారుణం. ఇది రాష్ట్రంలో జరుగుతుంది. దీన్ని ప్రజలు మరొకసారి ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.